గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారితో పాటు గ్రామాలు పట్టణాలకు వెళ్లేవారు బస్సులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి రద్దీని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో ఆర్టీసీ బస్టాండ్లు అలాగే ఇతర ప్రయాణ ప్రాంగణాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రద్దీ మారాయి. ప్రయాణికులందరూ కూడా ఉదయం నుంచి గుంటూరు బస్టాండ్లో చాలా కోలాహల వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు వచ్చేటువంటి ప్రయాణికులతో పాటుగా గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు అందరూ కూడా బస్టాండ్కు తరలి రావడంతో ఎక్కువగా రద్దీ కనిపిస్తోంది. ఆ రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేయలేదనేటువంటి అభిప్రాయం అయితే ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతుంది. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళు గంట పైగా ఈ బస్టాండ్లోనే వెయిట్ చేస్తున్నారు. ఏం బాబు, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఒక గంట సేపు నుంచి బస్టాండ్ నుంచున్నాం, బస్సు కోసం చూస్తున్నా. ఎట్లా ఇబ్బంది పడుతున్నామా? లోడ్గా ఉంటున్నాయి బాగా. 4-5 బస్సులు వచ్చేదాకా మీరు చాలా మంది ఎక్కుతున్నారు, వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఇంటికి వెళ్ళాలని చాలా సంతోషంగా ఉంది, కానీ వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం, గంట నుండి వెయిట్ చేస్తున్న బస్సు రాలేదు. అటు ఇదిగో వస్తుంది అంటున్నారు కానీ ఇంకా రావటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఎంతసేపు నుంచి ఉన్నారు ఇక్కడ? మేము గంట నుంచి వెయిట్ చేస్తున్నాం అండి. ఇందాక బస్సు వచ్చింది, పర్చూరు బస్సు. ఈ లగేజ్తో వెళ్ళడం కష్టంగా ఉంది. ఇందాక పోలీసు మ్యాన్ అడిగితే ఏర్పాటు చేస్తానండి తొందరగా. ఎంతసేపు నుంచి మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఏంటి ఇబ్బంది ఏంటి? ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఫర్ మంగళగిరి బస్. వస్తుంది అని చెప్తున్నాడు అతను, ఎవరో ఉన్నాడు కంట్రోలర్, ఎవరు వస్తుంది అని చెప్తాడు. మినిమం 1 అవర్ నుండి వెయిట్ చేస్తున్నాం అండి. ఇప్పటికే 2-3 బస్సెస్ వచ్చినాయి కానీ చాలా రష్గా ఉన్నాయి, కనీసం ఎక్కడానికి కూడా ఖాళీ లేదు. ఇట్లా ఒక్కోసారి ఈ డిపో దగ్గర ఆగాల్సిన బస్సు ఆ డిపో దగ్గర ఆగింది, ఇంకేం చెప్తామండి. మేము గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళాలి. బస్సు ప్రస్తుతానికి అయితే ఇంకా రాలేదు. బస్ కోసం ఎదురు చూస్తున్నాము ఒక పావు గంట నుంచి. అసలు అందరు కాలేజీలు ఇవాళే వదిలిపెట్టారు, సీట్సే దొరకట్లేదు. మరి ఈ సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు గుంటూరు రీజియన్ పరిధిలో అధికారులు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారో మనతో మాట్లాడేందుకు డిప్యూటీ సిటిఎం భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా ఈ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చాలా దూర ప్రాంతం నుంచి వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు గంటల తరబడి, అలాగే ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిన కూడా వెయిట్ చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా విపరీతంగా ట్రాఫిక్ పెరిగింది. దాని తగ్గట్టు కూడా గుంటూరు నుంచి వివిధ ప్రాంతాలు అంటే ఒంగోలు, పర్చూరు, తెనాలి, ఇట్లా మా పల్నాడు సెక్టర్ కూడా దగ్గర 40 బస్సులు ఎక్స్ట్రా బస్సులు తిప్పడం జరిగింది. అదేవిధంగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నుంచి కూడా 120 బస్సులు నిన్న తిప్పడం కూడా జరిగింది. అదేవిధంగా అదే సేమ్ ట్రైన్ తోటి ఈరోజు కూడా మా అధికారులందరూ కూడా గుంటూరు డిపో మేనేజర్లు కానీ, బస్ స్టేషన్ ఏటీఎం గారు కానీ, డిప్యూటీ సీటీఎంలు, నర్సాపేట డిప్యూటీ సీటీఎం అందరూ కూడా బస్ స్టాండ్లో ఉండి ఉన్నటువంటి ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ఎక్స్ట్రా బస్సులు తిప్పుతున్నాం. ఇప్పటివరకు సుమారు 30 బస్సులు ఇప్పుడు పల్నాడు సెక్టర్ కానీ, ఒంగోలు కానీ తిప్పడం జరుగుతుంది. అట్లే ఈరోజు కూడా హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కూడా వచ్చే ప్రయాణికుల కోసం 120 బస్సులు దగ్గర ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. అట్లా అందరూ కూడా బస్ స్టేషన్లో ఉండి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్వరగా క్లియర్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ పిల్లలకు సెలవులు కూడా ఇచ్చారు నేటి నుంచి. ఇవాళ నుంచి వాళ్ళందరూ దూర ప్రాంతాలకి, ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి కూడా ఇక్కడ నుంచి ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు వచ్చే ఉంటారు. వాళ్ళందరూ కూడా తిరిగి ప్రయాణం అవుతారు. అలాగే కొంతమంది ఫ్యామిలీలతో ఆ ప్రాంతానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? మనకి ఎక్కువ గుంటూరు నుంచి కూడా ఎక్కువ కర్నూలు, ఒంగోలు ఎక్కువ పిల్లలు ఎక్కువ వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించి నేను ఒక ఒంగోలు వరకే దగ్గర 30 బస్సులు మేము అదనంగా ఏర్పాటు చేయాలి. ఈ రోజు కూడా ఇప్పటికి 15 బస్సులు పంపించాం, ఇంకొక 15-20 బస్సులు కూడా ప్లాన్ చేసి పంపిస్తున్నాము. అట్లాగే ఈ సంక్రాంతి సందర్భంగా లోకల్ ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది. పల్లెల నుంచి వచ్చేవాళ్ళు, బిజినెస్కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు షాపింగ్కి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దృష్టిలో ఉంచుకుని కూడా లోకల్ బస్సులు కూడా తిప్పుతున్నాం. ప్రస్తుతానికి పెడితే ఏ డిపోలో కూడా గ్యారేజ్లో ఒక బస్సుగా లేకుండా అన్ని బస్సులు రోడ్డు మీద పెట్టి తిప్పడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొంచెంగా 10-15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ కొంచెం డిలే అయినా ప్రయాణికులందరినీ ఖచ్చితంగా క్లియర్ చేయడానికి, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి మేమందరూ అధికారులు అందరూ కూడా బస్ స్టేషన్ ఉన్నాము. ఇది క్లియర్ అయితే ఎక్కడికి పోయేది ఉండదు, తప్పక చర్యలు తీసుకుంటాం, క్లియర్ చేస్తాం కూడా. ఇది ఆర్టీసీ అధికారులు చెప్తున్నమాట. తప్పనిసరిగా ఈ సంక్రాంతికి సొంతూరులోకి వెళ్ళే ప్రయాణికులందరికీ కూడా వారికి రవాణా పరంగా ఆర్టీసీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. అయితే కొంత ఆలస్యమైనప్పటికీ రద్దీ దృష్ట్యానే ఆలస్యమైంది తప్ప బస్సుల కొరత గురించి కాదని చెప్పేసి వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.